UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి అక్టోబర్ సంబంధించి? మాసానికి అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రెట్రోగ్రేడ్ అవుతున్నారు. రెట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి. మీనరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. మనకి సెకండ్ లార్డ్ ఏమో ప్రస్తుతం 4th హౌస్లో సంచారం జరుగుతోంది. సో టు సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి బాగుంటుంది, సేవింగ్స్ అనేవి ఉంటాయి. ఈ నెల ఏంటంటే ఎక్కువ ఖర్చులు కాకుండా సేవింగ్స్ చేసుకోవాలి అన్న వాళ్ళందరికీ బాగుంది. కానీ ఈ రాశికి అధిపతి ఏమో 3rd హౌస్లో ఉన్నారు కనుక కొంతవరకు అంటే ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ హాబీస్ చేయడం కానీ, అంటే ఖర్చు అనేది నేను చెప్తున్నాను, హాబీస్ కానీ లేకపోతే వేరే పై చదువులు కానీ, వాళ్ళు నచ్చిన సబ్జెక్ట్ చదువుకోవడం కానీ, లేకపోతే ఏంటంటే ఏదో ఒక రిలీజియస్ కార్యక్రమానికి కానీ, శుభంగా ఒక విరాళాలు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో కొంచెం ఖర్చు అనేది కనిపిస్తోంది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ 2nd హౌస్లో అంటే ఏంటంటే కుజుడేమో నీచి పడుతున్నాడు అనమాట. అలాగే ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికి అధిపతి ఏమో రిట్రోగ్రేడ్ అవుతున్నారు కనుక 2nd హౌస్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో 2nd హౌస్ని చూస్తున్నారు కనుక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అందుకనే బాగుంటుంది అని చెప్పాను. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంటుంది, అలాగే స్టేటస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఏంటంటే ముఖ్యమైన వ్యక్తులు కొంతమంది మనకి మా సర్కిల్లో రావడం కానీ, పరిచయం ఏర్పడడం కానీ జరుగుతుంది. అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఖరీదైన వస్తువులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ టువర్డ్స్ ఫస్ట్ 3 వీక్స్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. అలాగే ఫారిన్ టచ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఈ యూట్యూబ్ రంగం, ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చెప్పాలి అంటే ట్రావెల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ వాళ్ళకి విస్తరింపు అనేది తప్పక జరుగుతుంది, బాగుంటుంది అనమాట. ఎప్పుడు కుజుడు 2nd లార్డ్ కొంచెం స్తంభిస్తాడు, అంటే నీచ స్థితికి వెళ్తాడు, కొంతవరకు ఆటంకాలు అనేవి వీళ్ళు చూస్తారు. బట్ స్టిల్ కొంతవరకు శుభ సూచనలే చెప్పాలి ఈ నెలంతాను. ఎందుకంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంతే అది జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే కరేజ్ అనేది ఎక్కువ అవుతుంది.
అలాగే ఏంటంటే తోబుట్టువులు కూడా వీళ్ళ తోబుట్టువులు కూడా ఈ రాశిలో ఉన్న తోబుట్టువులు కూడా మంచి స్టేటస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్ కూడా చాలా బాగుంటుంది. మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళు ప్రజల మన్నన పొందే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ పార్ట్నర్ దీంట్లో. అండ్ మన కూడా ఉన్న కుటుంబ సభ్యులు కూడా పార్ట్నర్స్ కింద తీసుకోవాలి, పిల్లల్ని కూడాను. ఎందుకంటే మనం జాతకం చూసినప్పుడు జనరల్గా చూసినప్పుడు అది చెప్పుకోవాలన్నమాట. సో వాళ్ళ విషయం మీద ఎస్పెషలీ మెడికల్ రీజన్స్ మీద ఖర్చు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. సో మనం చూసామంటే అలాగే మనకి 6th లార్డేమో మనకేమో 8th వస్తున్నాడు. ఆ టైంలో ఒక ఖరీదైన వస్తువులు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. డబ్బు ఉంటేనే కదా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే. సో సేవింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి, తప్పక బాగుంటుంది. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాను అనమాట. వీళ్ళు మాత్రం తప్పక రెమెడియల్ మెషర్స్ కంటిన్యూస్గా చేయాలి. ఎందుకంటే దాంపత్య జీవితంలో ఎడబాటు అనేది మనం కంటిన్యూస్గా చెప్పుకుంటూ వస్తున్నాము. అలాగే ఎయిల్నట్స్ అని కూడా వీళ్ళకి స్టార్ట్ అయింది కనుక తప్పక అటు ఖర్చు ఉంటుంది, అటు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇస్తాయి అన్నమాట. అందుకని పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వీళ్ళు థర్స్డే తప్పక గురువుకి పూజ చేయడం అనేది మంచిది. అలాగే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, పండుగలు వస్తున్నాయి కనుక తప్పక చురుగ్గా పాల్గొవడం అనేది. అండ్ ఆల్సో ఏంటంటే నిత్యం శక్తికి పూజ చేయడం అనేది మంచిది. ఎస్పెషల్లీ ఏంటంటే శివుడు పార్వతి దంపతులు అండ్ ఆల్సో కుటుంబ పరంగా ఒక పిక్చర్ పెట్టుకుని పటం పెట్టుకుని పూజ చేయడం అనేది కొంచెం నిష్టగా చేయడం అనేది మంచిది. అది నిత్యం కూడా మనం చేసుకోవచ్చు. ఇదొకటి. గణపతికి నిత్యం పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. కలర్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో అలాగే వీళ్ళు ఏంటంటే గోల్డ్ వాడడం ఎక్కువ మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే సూచన వీళ్ళకి బ్లూ కలర్ కూడా యాడ్ చేయమని చెప్పొచ్చు. బ్లూ కాకపోతే బ్లాక్ అనుకుందాం. సో బ్లాక్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. ఎల్లో, బ్లాక్, గోల్డ్ బాగుంటుంది. సో మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు. పరిహారాలు చాలా చక్కగా చెప్పారు, చాలా పరిహారాలు చెప్పారు. పాటించే ప్రయత్నం చేయండి. కలర్స్ విషయంలో కూడా జాగ్రత్తలు వహించండి. ఏదేమైనప్పటికీ ప్రతి మాసంలో చెప్తూనే ఉన్నాను, ప్రతి రాశికి చెప్తూనే ఉన్నాను, మీరు జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి. జాతకాలను పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ ఆర్బి సుధు గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.